वंदे शंभोमापतिं सुरगरं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शिशुधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयञ्जवरदं वंदे शिवं शङ्करम्। अस्मद्गुरुभ्यो नमः। रेपु సోమవారం మాస శివరాత్రి, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, శివుడు జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి రేపు ఉదయం ప్రాతకాలమునే లేచి ప్రతినిత్యము పూజ చేసుకున్నట్టుగానే నిత్య పూజ చేసుకున్న అనంతరం శివాలయంకి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న శివాలయంలో శివుడికి రుద్రాభిషేకము, పంచామృత అభిషేకము, తర్వాత శివుడు సంబంధించి స్తోత్రాలు ఉన్నాయి కదా, అవన్నీ చదువుకోవడం వల్ల శివుడు తాలూకా అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా రుద్రాభిషేకము, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము ఇవి చేసుకోవడం వల్ల ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, సోమవారం అన్నీ కలిపి పడ్డాయి కాబట్టి ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తద్వారా మీ యొక్క కుటుంబము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. శివుడికి మృత్యుంజయుడు అని నామధేయం ఉంది. మృత్యుంజయుడికి మనము త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాం మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అపమృత్యు భయము, అదేవిధంగా అనేక రకాలైన హీతి బాధలతో రోగాలతో బాధపడుతున్న వాళ్ళు మృత్యుంజయ జపము చేసుకుని తదనంతరం కూడా హోమం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి పంచామృతాలు, కొబ్బరికాయ, బెల్వపత్రితో పంచామృతాలతో అభిషేకము, తర్వాత బెల్వపత్రితో పూజ కార్యక్రమం, అదేవిధంగా హోమము ఎవరైతే చేసుకుంటారో శివుడి తాలూకా అనుగ్రహాన్ని, శివపార్వతుల తాలూకా అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే రేపు విశేషంగా మాస శివరాత్రి, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, శివుడు జన్మించిన నక్షత్రం, తర్వాత సోమవారం, ఇవన్నీ కూడా చాలా అరుదుగా పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని శివుడు తాలూకా, శివపార్వతుల తాలూకా అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరడమైనది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.